నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. లోకేష్ ట్విట్టర్లో తమపై తప్పుడు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలకే లోకేష్ ను పప్పు అంటారని ఎద్దేవా చేశారు. తాము వాహనాలను విదేశాలకు పంపించేస్తున్నామంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 2013 నుంచి ఆఫ్రికాలో తాము వ్యాపారం చేస్తున్నామని, ఇక్కడ నుంచి వాహనాలు మిషనరీ అక్కడకు పంపిస్తున్నామని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు. ఈ టిక్కల్ లోకేష్ పెద్దిరెడ్డి వెహికల్స్ లో ఇతర దేశాలకు తరలిస్తారు, వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారు. ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా? ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తా ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. మైనింగ్ యాక్టివిటీకి అని చెప్పి ఒక 300 ఎక్స్కవేటర్లు 5 టిప్పర్లు పంపించాం. ఆ తర్వాత వరుసగా అక్కడ 17 లాంగ్ చేసి ఉంటుంది, అబో 40 టన్నులు కొనేటివి, అవి ఒక 38 బండ్లు కొన్నాం. మళ్ళా తర్వాత ఇండియా నుంచి 23 మిషన్లు, మిగతా ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా మైనింగ్ యాక్టివిటీకి కావాల్సినవన్నీ కూడా 23 పంపించడం జరిగింది 2013లో. మరి మొన్న 18/3/24 ఐచర్లు ఒక 60 బండ్లు మేము కొంటే వాటికి ఇక్కడ పని లేదు కాబట్టి అక్కడ కొత్తగా మేము స్వర్ణ మెటల్స్ అని చెప్పి